అంటే ఆర్జీవీ విషయంలో నిజంగా మీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం లేదని మీరు భావిస్తున్నారా? అసలు ఆర్జీవీ అనేవాడు ఎవడండి? రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఎవడండి? గత 5 సంవత్సరాల్లో ఎన్ని చేశాడండి? ఎన్ని ట్వీట్లు చేశాడండి? ఎన్ని పోస్టులు పెట్టాడండి? ఎన్ని మార్ఫింగ్లు చేశాడండి? నాకు తెలిసితే రామ్ గోపాల్ వర్మ అనేవాడైతే ఆడపిల్లల కాళ్ళు నాకేవాడు, ఆడపిల్లల కాళ్ళు పట్టుకునేవాడు, ఆడపిల్లలు లోబర్చుకునేవాడు, ఆడపిల్లల సిరాలు దోచుకునేవాడు, నచ్చిన దాన్ని ఒక కోరికలు తీర్చుకునేవాడు, కామ పిచాచి, ఒక కామ రాబందులాగే చూసారే కానీ ఇతన్ని ఒక మనిషిగానో ఒక డైరెక్టర్గానో ఎవరు చూడలే. అలాంటి స్థాయి వాళ్ళు, అలాంటి పనులు చేసేవాళ్ళు, అలాంటి లుచ్చాలు మాత్రమే వీడిని ఇష్టపడతారు, వీడిని కోరుకుంటారు. ఏదో జగన్మోహన్ రెడ్డి తోపులాగా, తురుములాగా, ఆడేదో పెద్ద పోటుగాళ్ళ, ఆడే పెద్ద మగాళ్ళలాగా, ఆడేదో పెద్ద పోటుగత్తెలాగా ఫీల్ అయిపోయి వీడినే వాళ్ళేం రమ్మనలేదండి. వీడే మెహర్బానీ కోసం వీడు చేసిన మార్ఫింగ్లు, వీడు చేసిన ట్రోల్స్, వీడు చేసిన వీడియోలు, వీడు చేసిన సోషల్ మీడియాలో పోస్టులు, ట్విట్టర్లో పోస్టులు ఎవడ్రా నిన్ను పెట్టమన్నాడు? నువ్వు ఏదైతే తప్పుకు పాల్పడ్డావో ప్రతి ఒక్కదానికి శిక్ష అనుభవించాల్సిందే. నువ్వే కాదు, నీ తల్లో జేజమ్మైనా సరే, ఎవడైనా సరే, నీ జగన్మోహన్ రెడ్డి చివరికి జగన్మోహన్ రెడ్డి తల్లో జేజమ్మ దిగొచ్చినా సరే ఎవరిని ఆపడానికి కానీ ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు. ఈరోజు నువ్వే కొని తెచ్చుకున్నావు. నువ్వు ఏవైతే పోస్ట్ పెట్టావో వాటన్నిటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఏవైతే మార్ఫింగ్లు చేసావో ప్రతి ఒక్కటి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు చెప్పాలి, చెప్పి తీరాలి. కక్కిస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్. నువ్వు పిచ్చి కూతలు కూసి, కారు కూతలు కూసి, పిచ్చ రాతలు రాస్తే ఎవడు వదిలేస్తారు? ఎవడు ఎందుకు వదిలేయాలని అడుగుతా ఉన్నాను. నాయకులు అయిపోయారు, కార్యకర్తలు అయిపోయారు. మిమ్మల్ని వదిలేసి రేపటి రోజున ప్రజలు అవుతారు. ప్రజల్ని కూడా మీరు ట్విట్టర్లో ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. ప్రజల్ని కూడా మార్ఫింగ్లు చేసే పరిస్థితి వస్తుంది. ఆడబిడ్డల్ని కూడా నివుడిగా ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలా రాకూడదనే, అది ఏదైతే నాయకులకు జరిగిందో నాయకులతోనే, కార్యకర్తలతోనే ఎండ్ అయిపోవాలనే ఈరోజు కూటమి ప్రభుత్వం నుండి లా అండ్ ఆర్డర్ చర్యలు తీసుకుంటా ఉంది. దేనికి భయపడతా ఉన్నావు? నువ్వు తప్పు చేయలేదు అంటా ఉన్నావు. నువ్వు ఏ తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడిపోతా ఉన్నావు? ఎందుకు బెదిరిపోతా ఉన్నావు? ఎందుకు వణికిపోతా ఉన్నావు? నీకెందుకు ఈరోజు నీ మీద కేసు ఫైల్ చేయగా దడా, వణుకు, పునుగు? దేనికి భయపడిపోతున్నావు? ధైర్యంగా ఎదుర్కోవయ్యా. బల్లి గుడ్లేసుకొని మిటుకుమంటూ చూస్తూ ఉంటావు కదా, ఆ ధైర్యం, ఆ దమ్ము నీ దగ్గర లేదా? ఈరోజు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి కూడా నీ గురించి పిచ్చకూతలకు వస్తూ ఉన్నాడు. ఒక సినిమా తీస్తే అరెస్ట్ చేస్తారా ఏంటి? ఒక సినిమా తీసి అరెస్ట్ చేయడం ఏంటి? నారావారి కుటుంబం అనేది ఎన్నో రాష్ట్రాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దిశలో నారావారి కుటుంబం ఉందని నారావారి కుటుంబం వైపు చూస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ నాయకుడు అయ్యా. ఎక్కడైనా చిన్న మచ్చ అలాంటి నాయకుడిని, విజన్ ఉన్న నాయకుడు హైదరాబాద్ ఈరోజు తీర్చిదిద్దాడంటే నువ్వు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు తగలేసుకున్నావంటే హైదరాబాద్లో ఈరోజు ఎవరి పుణ్యమని? నీ ఆస్తులు ఈరోజు కోట్ల రూపాయలు పలుకుతా ఉన్నాయి హైదరాబాద్లో అంటే ఎవరి పుణ్యము? బాబుగారు తెచ్చిన పుణ్యం అది, బాబుగారి పుణ్యము. కాబట్టి అంత విజన్ ఉన్న నాయకుడిని పట్టుకొని నువ్వు సినిమాలు తీసి పిచ్చి పిచ్చి రాతలు, పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తే అసలు ఎవరు వదిలేస్తారు? అంటే కేసులకు కూడా నేను భయపడను, కేవలం మనోభావాలు, ఎవరి మనోభావాలు అయితే ఏడాది క్రితం పెట్టిన పోస్టులకి ఇప్పుడు మనోభావాలు దెబ్బడం ఏంటి, ఇప్పుడు కేసు పెట్టడం ఏంటి అన్నట్టుగా కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. దీనికి మీరేం సమాధానం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని ఏదో యువగలం పాదయాత్రలో ఒక చిన్న మాట అంటేనే పొడుచుకొచ్చి ట్వీట్ చేసావే, మరి నీ మనోభావాలు దెబ్బతిని కదా నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తొత్తుగా, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద బూట్లు నాకేవాడిగా, జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద పడుండేవాడి లాగా, జగన్మోహన్ రెడ్డి బానిస కుక్కలాగా పనిచేసావు కదా. మరి ఆ రోజు లోకేష్ బాబు గారు చిన్న మాట అన్నందుకు నువ్వు ట్వీట్ చేసావు కదా. మరి ఈరోజు అదే మాకు అలాంటి కార్యకర్తలు ఉండరా? అలాంటి నాయకులకు అభిమానులు ఉండరా? అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నావా? నువ్వు ఒక్కడివే మనిషి పుట్టక పుట్టావా? నువ్వు ఒక్కడివే మనిషివా? నీకే మనసు, నీకే మానవత్వం, నీకే మనోభావాలు ఉంటాయా? ఎదుటోళ్ళ మనుషులు కదా? ఎదుటోళ్ళ నాయకులకి, కార్యకర్తలకి మనోభావాలు ఉండవా? ఎదుటోళ్ళ అభిమానులకి మనోభావాలు ఉండవా? ఏం మాట్లాడుతున్నావు? కుక్కలాగా ఒక ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి కూతలు, కారు కూతలు కుయ్యడం కాదు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే పోలీస్ స్టేషన్లో లొంగిపో, కోర్టులకు హాజరవ్వు. ఎందుకు దాక్కుంటా ఉన్నావు? నీ గుమ్మం ముందు పోలీసులు ఎదురు చూస్తూ ఉంటే గోడలు దూకి పారిపోయి దొంగలాగా దాక్కోవాల్సిన అవసరమే ఉంది. అదా నీ బతుకు? దమ్ము ధైర్యం ఉన్న మగాడు అయితే ప్రెస్ మీట్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేనే తప్పు చేయలేదని తర్వాత పోలీస్ స్టేషన్లో బయటకు వచ్చి కాళ్ళు ఎగరేస్తూ ప్రెస్ మీట్ పెట్టు.
కోర్టుకెళ్ళి కోర్టులో లొంగిపోయి నువ్వు ముద్దాయివి కాదు అని నిర్దోషిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏం చేయండి? నా కొడుకు అయితే ఎందుకు భయపడతా ఉన్నావు? ఈరోజు దేనికి భయపడతా ఉన్నావు? మనోభావాలు దెబ్బతిన్న వాళ్ళు పెట్టారంటా ఉన్నావు అంటే నువ్వు ఆ రోజు పెట్టింది ఏంటి? మరి నీకు ఒక రూలు, ఎదుటి వాళ్ళకి ఒక రూలా? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఒక రూలు, నా నాయకుడు లోకేష్కి ఒక రూలా? చట్టం ఎవరికైనా చట్టమే. చట్టం కింద ఎవరైనా తలంచాల్సిందే. చట్టం ఎవడ అమ్మ కూడా జాగిరి కాదు. నీ అమ్మ కూడా జాగిరి అంతకన్నా కాదు, నీ జగన్మోహన్ రెడ్డి అమ్మ కూడా జాగిరి అంతకన్నా కాదు. చట్టం ప్రతి ఒక్కడికి చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. చట్టంకి ఎవరైనా తలొగ్గాల్సిందే, చట్టానికి ఎవరైనా తల దించాల్సిందే, చట్టంకి ఎవరైనా దాసోహి అవ్వాల్సిందే. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటూ పోయింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చక్కగా నడుస్తుంది. ఆడబిడ్డల మీద నీలాంటి లుచ్చాలు, నీలాంటి లోఫర్లు ఎవడైతే మార్ఫింగులు చేశారో, ఎవడైతే పిచ్చి కూతలు కారు కూతలు ట్వీట్ చేశారో, ఎవడైతే సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టారో, నీలాంటి చెత్తనా కొడుకులు చాలా మంది ఉన్నారు. ఏరి 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 పారేస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఏకి పారేస్తూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ, అది పోలీసు వ్యవస్థ అంటే, అది లా అండ్ ఆర్డర్ అంటే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ బతికుందంటే కేవలం ఈరోజు కూటమి ప్రభుత్వం వల్లే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కడు కూడా చట్టానికి ఎవడు చుట్టం కాదు. ప్రతి ఒక్క దానికి నువ్వు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలి, శిక్ష అనుభవించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. చెప్పండి ఉదయశ్రీ గారు, కూటమి ప్రభుత్వం నిజంగా మీరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు, వాళ్ళకి మీకు తేడా లేదు అని చెప్పేసి ప్రస్తుతం ప్రజల్లో చర్చ నడుస్తుంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. కక్ష సాధింపు చర్యలు చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే చాలా 100 అడుగుల 100 మీటర్ల 100 కిలోమీటర్ల వెనకంజలో ఉంటుందండి. అలాంటి అవసరం కానీ, అలాంటి గతి కానీ, అలాంటి కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం కానీ కూటమి ప్రభుత్వానికి లేదు. మీరు చూసుకుంటూ పోతే మహా అయితే 5 నెలలు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎన్నో మంచి పనులు చేసింది, ఎంతో అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. ఒక ఐటీ మినిస్టర్గా ఉండి అమెరికా వెళ్ళి కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చి ఎంతోమంది లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాడు. ఇటు చూస్తే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిచే భాగంలోనే ఆయన 48 గంటలు పనిచేస్తున్నారు ఆ వయసులో కూడా. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొత్తం చెత్త మొత్తం కుప్పగూరిపోయి అట్టడుగు మొత్తం పేరుకుపోయిందో దాన్ని మొత్తం శుద్ధి చేసే కార్యక్రమంలో ఆయన పనిచేస్తూ ఉన్నారు. మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్లమెంట్లు సభ్యులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అనేది ఈరోజు ప్రజాస్వామ్యం వ్యవస్థలో, ప్రజాస్వామ్యంలో బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 5 సంవత్సరాల తర్వాత 5 నెలల నుంచి ఈ పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ పనిచేస్తూ ఉంది. దానికి ఎందుకు వీళ్ళు భయపడిపోతూ ఉన్నారు? దానికి ఎందుకు వీళ్ళు ఉలికి పడతా ఉన్నారు? దానికి ఎందుకు కక్ష సాధింపు చర్యలు అంటా ఉన్నారు? తప్పు చేసినోడిని వదిలేయాలా? తప్పుని తప్పుగా చూపించకూడదా? తప్పుని తప్పు చేశాడు, మరలా ఇలాంటి తప్పు ఎవడు చేయకూడదని చేసే లా అండ్ ఆర్డర్ని ఈరోజు తప్పు పడతా ఉన్నారా? దాన్నే కక్ష సాధింపు చర్యలు అంటారా? తప్పు చేసిన వాళ్ళని చూస్తా వదిలేస్తా పోవాలా? గత 5 సంవత్సరాల ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగిన, ఆంధ్ర రాష్ట్రాన్ని మద్యం రాష్ట్రంగా మార్చిన, డ్రగ్స్ రాష్ట్రంగా మార్చిన, గంజాయి రాష్ట్రంగా మార్చిన, ఎక్కడ కూడా ఇంత కూడా అభివృద్ధి లేకుండా శూన్యం చేసినా సరే ఎక్కడ పడితే అక్కడ దాచుకున్నా చూసిచున్నట్టు పోనిచ్చారే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అలా వదిలేయమంటారా? అలా గాలికి వదిలేయమంటారా? అలాంటి పనులు చేసే ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రం కోసమే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం కోసమే బ్రతుకుతూ ఉంది. కాబట్టి ఇలాంటి చెత్తవాగుడు, కక్ష సాధింపు చర్యలు, పిచ్చి పిచ్చి మాటలు, కారు కూతలు కాకిలల్లే వాగితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడానికి వినడానికి సిద్ధంగా లేరండి. ఎవరు మాట్లాడతారు? సాదాసీదా మనుషులైతే ఎవరు మాట్లాడరండి ఇలాంటి కక్ష సాధింపు చర్యలని. షబ్బాస్, చాలా వండర్ఫుల్గా చేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. 5 నెలల్లోనే ఇంత చేసిందని, 5 సంవత్సరాలు ఇంకెంత చేసిద్దా? 5 సంవత్సరాలు ఎంతో కోల్పోయామని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందపడతా ఉన్నారు ఈరోజు. కాబట్టి ప్రజలైతే ఇలా మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు, ఎవరు మాట్లాడడానికి కూడా ఎవరు ఒప్పుకోరు, ఎవరు కూడా ఇలా మాట్లాడరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలు 5 రూపాయలకి 10 రూపాయలకి రూపాయికి పనిచేసే
కుక్కలన్నీ కూడా మొరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చదువు సంధ్య లేని వాళ్ళే ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దానికి ఈరోజు ప్రజలైతే ఏమీ మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడే మాటలకు కూడా ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. కాబట్టి కక్ష సాధింపు చర్యలైతే అనొద్దని హెచ్చరిస్తూ ఉన్నాను.